అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. విజయశాంతి గారు 1990లో యాక్ట్ చేసిన 'కర్తవ్య' మూవీలో క్యారెక్టర్ నేమ్ ఇది. వైజయంతి ఐపీఎస్. ఒక సిన్సియర్ కాప్. ఇప్పుడు ఆ క్యారెక్టర్‌ని 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీలో ఇంట్రొడ్యూస్ చేశారు యాస్ వైజయంతి ఐపీఎస్. కానీ ఈ స్టోరీ వైజయంతి మీద కాకుండా అర్జున్ క్యారెక్టర్ మీద రూట్ అయి ఉంటది. సో ఈ స్టోరీ తెలుసుకునే ముందు మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. ఇంక సినిమాలోకి వెళ్తే మూవీ వైజయంతి యాక్షన్ సీక్వెన్స్‌తో స్టార్ట్ అవుతుంది. ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ లైఫ్‌లో ఒకరోజు ఒక అనుకోని సిట్యుయేషన్ వస్తది. ఆ తర్వాత అర్జున్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. దీనివల్ల అర్జున్ ఇంకా వైజయంతి మధ్యలో వచ్చిన డిస్టర్బెన్సెస్ ఏంటి? ఇలా కొన్ని ప్లాట్స్ ఓపెన్ అవుతాయి. ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత మూవీ సెకండ్ హాఫ్ ఎలా ఓపెన్ అయింది? తర్వాత ఏం జరిగింది? ఇదంతా మూవీలో చూడాలి. ఇంక సినిమా ఎలా ఉంది అంటే స్ట్రిక్ట్‌లీ యావరేజ్. అది కూడా కష్టమే. ఎందుకు అంటే రొటీన్ స్టోరీ లైన్, రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ క్యారెక్టరైజేషన్స్. సింపుల్‌గా ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి కొడుకు మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. సిన్సియర్‌గా ఉండాలి వాడు కూడా అని. కానీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల సిట్యుయేషన్స్ మారిపోతాయి. మాటలాగిపోతాయి. క్లైమాక్స్‌లో కలిసిపోతాయి. ఇదే ఓల్డ్ టెంప్లేట్. ఇక్కడేం కొత్తగా ఉంది అంటే ఏం లేదు. ఎక్కువ ఫోకస్ అంతా ఫైట్స్ మీద, ఎమోషన్ మీద పెట్టారు. ఇవి రెండే కొంచెం వర్క్ అయ్యాయి. కానీ రీచ్ అవ్వలేదు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసి తీసినంత. తల్లి కోసం ఏదైనా చేసే హీరో అర్జున్. కొడుకుల కోసం ఏదైనా చేసే విలన్ పఠాన్. వీళ్ళ మధ్య కాన్‌ఫ్లిక్ట్ ఏంటి అని కోర్ పాయింట్. మదర్ సన్ బాండింగ్‌కి ఎప్పుడూ ఒక స్పెషాలిటీ ఉంటది. ఏంటంటే ఎవరైనా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ మదర్ సన్ ప్లాట్ కన్నా సబ్ ప్లాట్స్ ఎక్కువైపోయాయి. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గానే ఉంటది. చాలా ప్రెడిక్టబుల్‌గా. కానీ సెకండ్ హాఫ్‌లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వచ్చాక బాగుందే అనుకునే లోపు మళ్ళీ బ్యాక్ టు నార్మల్. క్లైమాక్స్‌లో ఒక 20 మినిట్స్ సీక్వెన్స్‌కి చాలా హైప్ ఇచ్చారు. ఓకే. కానీ అది అందరికీ రీచ్ అవ్వాలి అని కూడా లేదు. థియేటర్‌లో కొంతమంది లేచి వెళ్ళిపోయారు కూడా. కొన్ని సీక్వెన్సెస్ బాగానే ఉన్నాయి. అంటే ఫైట్ సీక్వెన్సెస్ ఇవే ఉంటాయి. మెలోడ్రామా మిస్ అయింది. స్ట్రాంగ్ ఎమోషన్స్ మిస్ అయ్యాయి. ఇవి ఉండి ఉంటే క్లైమాక్స్ పీక్ రీచ్ ఉండేది. బీజీఎం బావుంది. ఫైట్స్ చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. కొంచెం లౌడ్ కూడా అనిపించింది అప్పుడప్పుడు. ఇంకా టీమ్ చేసిన గుడ్ థింగ్ ఏంటంటే స్టార్ హీరోయిన్‌ని క్యాస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే హీరోయిన్ ఇంపార్టెన్స్ ఏముండదు మూవీలో. యాజ్ ఆల్వేస్ లాస్ట్‌లో విలన్‌కి దొరికిపోవడం తప్ప. ఇంకా విలన్‌ని పెద్ద తోపులాగా చూపిస్తారు. క్లైమాక్స్‌లో ఉత్తగానే అయిపోతాడు. ఓవర్ హైప్ చేశారు. ట్రైలర్ నచ్చితే సినిమాకి వెళ్ళడం బెటర్ ఈ మూవీకి. ఎందుకు అంటే ట్రైలర్ ఎలా యావరేజ్‌గా ఉందో మూవీ కూడా అంతకన్నా ఎక్కువైతే ఉండదు. ఇంకా పెర్ఫార్మన్సెస్ వైస్ కళ్యాణ్ రామ్ యాజ్ అర్జున్ డిడ్ వెల్. క్లైమాక్స్ పోర్షన్స్‌లో, ఎమోషనల్ సీన్స్‌లో, యాక్షన్ పోర్షన్స్‌లో కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. విజయశాంతి యాజ్ వైజయంతి డిడ్ డీసెంట్. ఒక 2, 3 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఈ ఏజ్‌లో కూడా ఆమె డెడికేషన్‌కి అప్రిషియేట్ చేయాలి. హీరోయిన్ ఉన్నా పెద్ద యూజ్ ఏం లేదు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ గెస్ చేయడం చాలా కష్టం. మూవీ టీమ్‌కి కూడా కష్టం. అందుకే ఇలా రాసుకున్నారు. ఇంకా కొంత నోన్ కాస్టింగ్ కూడా ఉంది. అందరూ ఓకేగా చేశారు. సినిమాటోగ్రఫీ బావుంది. యాక్షన్ సీక్వెన్సెస్ బావున్నాయి. ఈ కాంబినేషన్ వర్క్ అయింది మిక్స్డ్ విత్ బీజీఎం. లోక్నాథ్ విత్ హిస్ బీజీఎం డిడ్ డీసెంట్ జాబ్. సాంగ్స్ అయితే కష్టమే. స్టోరీ స్క్రీన్ ప్లే బై ప్రదీప్ చిలుకూరి వాస్ ఔట్‌డేటెడ్. ఇలాంటి స్టోరీస్ చాలా వచ్చాయి ఆల్రెడీ. క్యారెక్టర్ నేమ్స్ ఆర్ క్యామియోస్ మారిస్తే స్టోరీ అయితే మారదు కదా! ఇంకా నా వరకు ఈ మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ టు బిలో యావరేజ్. మీకు యాక్షన్ ఇష్టమైతే, యాక్షన్ మూవీస్ ఇష్టమైతే ఏదైనా వర్క్ అవ్వచ్చు అంతే. ఇంకేం లేదు మూవీలో. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.